హాయ్ అండి. మొక్కల కోసం బొప్పాయి పండులో బెల్లం వేసి కలిపానండి. 3 days అయింది. అయ్యాక మళ్ళీ ఒకసారి ఇట్లా కలుపుకోవాలండి. ఇది మక్కిన కొద్దీ మనం తక్కువగా వాడాలండి. బెల్లం బొప్పాయి పండు దంచి కలిపి మొక్కల కోసం ఇలా చేశానండి. 3 days అయింది. 3 days అయ్యాక ఇలా కలపాలండి. ఇలా బెల్లం బొప్పాయి పండు కలిపి చేసిన ద్రావణం మొక్కలకి ఇచ్చుకుంటే ఇలా ఇగుర్లు వస్తాయండి. మొక్కలు చూడండి, అంత మొగ్గ చక్కగా వచ్చింది. మొగ్గ మొత్తం మొగ్గేనండి. ఈ ద్రావణం ఇచ్చుకుంటే ఇలా మొక్కలు చక్కగా ఇగుర్లు వచ్చి మొగ్గలు వస్తాయండి. ఈ చెట్టు చూడండి ఎలా ఉందో, మొత్తం మొగ్గేనండి. ఇది గుడ్డు సంపెంగ అండి. చెట్టు పువ్వు పేరు గుడ్డు సంపెంగ అంటారండి. స్మెల్ మల్లెపూల స్మెల్ కన్నా బాగుంటుందండి. సంపెంగ పువ్వు వాసన వస్తుందండి. సంపెంగ పువ్వు స్మెల్ వచ్చింది. గుడ్డు సంపెంగ అండి. మొత్తం మొగ్గ మీదే ఉందండి. బొప్పాయి పండు బెల్లం కలిపిన ద్రావణం ఇచ్చుకుంటే ఇలా మొగ్గలు వస్తాయండి. ఈ చిన్న వీడియో అండి ఇవాళ.